వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా ముగిసింది. కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాల మధ్య బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మేయర్ గుండు సుధారాణి. బడ్జెట్ పేపర్స్ ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆమె నుంచి లాక్కున్నారు. బీజేపీ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్షాల విమర్శల మధ్య బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించారు. దీంతో సమావేశ మందిరం ముందు మేయర్ గుండు సుధారానికి వ్యతిరేకంగా బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల వాహనాలను అడ్డుకుని బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఇక కాకతీయ కళాతోరణంపై ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఇవాళ మేయర్ గారు గుండు సుధారాణి గారు మొన్నటి వరకు బంగారం అయిపోయినట్టు ఇలా వెండి అయిపోయినట్ట. వాళ్ళకు వీళ్ళు చేయబట్టి 20 ఏళ్ళు వెనుకకు పోయింది కార్పొరేషన్ అని చెప్పి 100 ప్రెస్ మీట్లలో మేము చెప్పడం జరిగింది. మేము ఇవాళ కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపిస్తుంది. కాకతీయ ఉత్సవాలని 10 ఏళ్లకెళ్ళి నిర్వీర్యం చేసి ఏ ఒక్క సంవత్సరం కూడా కాకతీయ ఉత్సవాలు చేయని ఈ దుర్మార్గులు ఇవాళ కాకతీయ తోరణం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు తీసేస్తానని చెప్పిండ్రయ్యా మీకు? ఈరోజు కౌన్సిల్లో కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ యొక్క లోగో నుంచి తొలగించేదన్న ఉద్దేశంతో ఏకగ్రీవ తీర్మానం చేయాలని అందరు సభ్యులు కోరుతుంటే అందరూ మేయరు ఆమె పాటికి బడ్జెట్ చదవకుండా బడ్జెట్ ఆమోదం చేసుకుందని చెప్పి పారిపోవడం జరిగింది. దానికి నిరసనగా ఇక్కడ కౌన్సిల్లో మేము అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాకతీయుల యొక్క లోగోని, వరంగల్ యొక్క ఆత్మగౌరవాన్ని తొక్కిపట్టి బడ్జెట్ని చదువుకొని పారిపోయారు కాబట్టి దీనికి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఖండిస్తూ మా సభ్యులందరం కూడా ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా సాగింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, వరంగల్ మహానగర పాలక సంస్థకు సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైంది. ప్రారంభానికి ముందే మొత్తంగా కూడా కౌన్సిల్ లో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించి గందరగోళానికి తెరలేసింది. మేయర్ గుండు సుధారాణి గతంలో బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికై మేయర్ గా ఎన్నికైంది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సుధారాణి కాంగ్రెస్ కి పార్టీ మారి ఈ రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఆమె అర్హత లేదని చెప్పి ఒక రోజు ముందుగానే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కు ఒక వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరగాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల పట్ల వాళ్ళు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఒకవైపు ఇది జరుగుతున్నటువంటి క్రమం లోపలనే బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా నల్ల కండువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఒకవైపు బీజేపీ కార్పొరేటర్లు, మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా అక్కడికి చేరడం, నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కు సంబంధించినటువంటి మహానగరపాలక సంస్థకు సంబంధించిన కార్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యం లోపలనే అక్కడికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డితో సహా మేయర్ గుండు సుధారాణి సమావేశాలకు రావడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఇద్దరు కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లను తీసుకొని సమావేశం హాల్లోకి వచ్చారు. బడ్జెట్ సమావేశంలో అంటే ఖచ్చితంగా కాకతీయ కళాతోరణాన్ని తొలగించేటువంటి నిర్ణయం తీసుకునే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. దీనికి సంబంధించి కళాతోరణాన్ని తొలగించకూడదు అనేటువంటి ఒక తీర్మానం చేయాలని చెప్పి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా బసవరాజ్ సారయ్య వీళ్ళంతా కూడా పట్టుబడుతున్నటువంటి క్రమంలో మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఆ కార్పొరేటర్లు కూడా ఆందోళన చేయడంతో సభ అంతా కూడా గందరగోళంగా మారింది. ఈ గందరగోళం సమయం లోపలనే గుండు సుధారాణి తనకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసి ఆమోదింపజేసింది. దీన్ని నిరసిస్తూ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఆవరణలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్లతో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ పోలీస్ బలగాలు కావచ్చు వీళ్ళంతా కూడా మొత్తం వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం, వాళ్ళు అక్కడి నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేయడంతో తీవ్రమైనటువంటి గందరగోళం, ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీని, అదేవిధంగా కార్పొరేటర్లను తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అనేటువంటి జరిగింది. దీనికి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రతిగా వాళ్ళని ఫేస్ చేసే విధంగా కౌంటర్ ప్రకటన చేయడం అనేది జరిగింది, ఆరోపణలు చేయడం అనేటువంటి జరిగింది. అంటే కళాతోరణం అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం, వరంగల్ జిల్లా ప్రజలకు సంబంధించి అంటే కాకతీయ రాజులకు సంబంధించినటువంటి పరిపాలనకు దర్పం పట్టేది. వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి కళాతోరణాన్ని ప్రభుత్వం తొలగించేటువంటి చర్యను అడ్డుకునే విధంగానే ఈ రోజు కౌన్సిల్ తీర్మానం చేయాలని చెప్పి తాము న్యాయమైన డిమాండ్ తెలంగాణ ప్రజల పక్షాన చేస్తే కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తంగా కూడా తమ బల ప్రదర్శన చేసి మేయర్ గుండు సుధారాణితో సహా మొత్తం ఆ బడ్జెట్ ను ఆమోదించుకోవడం అనేటువంటి ఇది అనైతిక చర్య, అప్రజాస్వామికంగా వ్యవహరించారు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అదేవిధంగా గుండు సుధారాన్ని వ్యవహరించారని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు అనేటువంటి పూర్తిగా గందరగోళ వాతావరణంలో ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా ముగిసింది. కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాల మధ్యే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మేయర్ గుండు సుధారాణి. బడ్జెట్ పేపర్స్ ను బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఆమె నుంచి లాక్కున్నారు. బీజేపీ కార్పొరేటర్స్ నల్ల బ్యాడ్జీలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్షాల విమర్శల మధ్యనే బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించారు. దీంతో సమావేశ మందిరం ముందు మేయర్ గుండు సుధారానికి వ్యతిరేకంగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల వాహనాలను అడ్డుకుని బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఇక కాకతీయ కళాతోరణంపై ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.